దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా యాడికి మండల ఎంపీపీ ఉమాదేవి బొంబాయి రమేష్ నాయుడు ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని శాంతినగర్లో వైఎస్ఆర్ విగ్రహానికి భారీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకటరామిరెడ్డి, బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు, బొంబాయి రమేష్ నాయుడు తనయులు కళ్యాణ్ నాయుడు మరియు ఉపేంద్ర నాయుడు, ఉమ్మడి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మన ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఇక్కడి చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మనం తెలుసు, ఈ రాష్ట్రంలో సంక్షేమం అంటే ఏది అన్నది మూల మాటలో నడిపించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. రాష్ట్రంలో పంటలు పండక రైతులు దుర్భిక్ష పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక మహోన్నతమైన కార్యక్రమం నెల ఎత్తిన పేరుతో ఈ మనకు ఉషా నుంచి మన అనంతపూర్ జిల్లాకు నీటిని తీసుకొచ్చిన ఘనత ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగే సంక్షేమం వైపు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో పిల్లలు చదువుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. ఫీజు రియంబర్స్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ చదువుకొని ఈరోజు ఆయన హయాంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లు, ఇంజనీర్లుగా మన కళ్ళ ముందే కనపడడం ఆయన గొప్పతనమని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు రాజశేఖర రెడ్డి పాలనలో ఉమ్మడి స్టేట్లలో అనేక మంది ఈరోజు పార్టీలు మారిండొచ్చు, అనేక మంది నాయకులు ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే, ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా ఈరోజు విజయవాడకు వచ్చి మన దివంగత నేతకు మన నివాళించేందుకు ఈరోజు అక్కడ విజయవాడ కూడా రావడం జరిగింది. అంటే పార్టీలకు సంబంధం లేకుండా, వాళ్ళ పర్సనల్ అభిప్రాయాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అభిమానించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఈ తాలూకాలో అభివృద్ధి జరిగింది అనంటే కేవలం 2004 సంవత్సరం నుంచి 2009 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధి ఈ తాలూకాలో కూడా జరిగిందనేది నిర్వివాదాంశం. ఈరోజు పార్టీలు మారినా ఎవరు ఎక్కడున్నా కూడా కేవలం ఆయన స్ఫూర్తితోనే అభివృద్ధి జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు మనం ఎందుకు ఆయన తెలుసుకుంటున్నామంటే ఖచ్చితంగా ఆయన ఏదైతే ప్రజల కోసం ఆఖరికి ఆయన చనిపోయేది ప్రజల కోసమే అన్నది అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి మనకిచ్చినటువంటి స్ఫూర్తిని మనం ఖచ్చితంగా భావితరాల్లో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనం ఆయన ఇచ్చినటువంటి దారిలోనే మనం అంతా నడవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ రాజశేఖరి స్ఫూర్తితో నడవాలి. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే దారిలో నడుస్తూ మనకు ప్రతి కుటుంబానికి ఎంత లబ్ధి చేశాడో కూడా తెలుసు. కానీ కాలం ఒకే రకంగా ఎప్పుడు ఉండదు. ఒక మంచి అన్నది ప్రజల్లో ఎప్పుడైనా కనబడుతుంది. రాబోయే రోజుల్లో ఆ స్ఫూర్తి, ఆ ధైర్యంతో మనం కలుసుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. నాయకత్వం